रमेश बोनस रा बोनस बोनस క్రీడాకారులు బోర్డు నెంబర్ మీరు పడేయాలి.
ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిరంతరం ఉన్న వ్యక్తి, ప్రజల కోసం నిరంతరం పడే కష్ట వ్యక్తి మన అన్నగారు. ఆమలగల్లు ప్రేక్షకులు ప్రజలందరూ సో మనకొచ్చేపట్లో జబర్దస్త్ టీమ్ అండ్ చలాకి జంటి గారు, జబర్దస్త్ నుంచి ఫణి గారు, జబర్దస్త్ నుంచి జిరిబాబు గారు, జబర్దస్త్ నుంచి కేపాల్ రాము గారు. ఈ రోజు ఇంత అంగరంగ వైభవంగా మన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం మనందరికీ ఎంతగానో ఇష్టమైన
కొద్ది క్షణాల్లో చెల్లి గారు మీ అందరితో చక్కగా మాట్లాడతారు. మంచి మంచి స్కిట్లు ఉన్నాయి, మంచి మంచి పాటలు ఉన్నాయి, మంచి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. ఎలా ఉన్నారు? అబ్బాయి సౌండ్ రావట్లేదు. ఎలా ఉన్నారు? అది ఎదిరిపోయింది. వెరీ గుడ్. ముందుగా వేదిక కింద ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండవా చెప్తాను. ప్రతి ఒక్కరికి అందరి కళాకారుల తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, అలాగే ధన్యవాదాలు. మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయబోతున్నాం. దయచేసి అందరూ చచ్చినట్టు నవ్వండి, చంపుతా లేకపోతే ఎందరో ఉంటే దిమ్మ తిరిగిపోతుంది కదా. ముందు వాళ్ళందరికీ హాయ్ చెప్పే కంటే ముందు దీనికి హాయ్ చెప్పు. హాయ్ అండి, బాగుంటారు చూసా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎక్కడ మన యువత అంతా ఎక్కడుంది భయ్యా? ఒక్కదాని ఏ కాకా ఎక్కడ? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఇంకా చాలా మంది సెలబ్రిటీస్. ఇది మా ఏరియా, ఇది మా డిస్ట్రిక్ట్ ఆమనగల్ వాసులందరికీ హాయ్. ఏమండి, ఎంత జోరుగా ఉన్నారో, ఎంత ఎనర్జీగా ఉన్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో తెలియాలంటే ఒక్కసారి హాయ్ అనండి. హాయ్ హాయ్, అది లెక్క, అదనమాట. ఎనివే, విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న మా కళాకారుల తరఫు నుంచి వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, దిస్ ఈస్ రాము జబర్దస్త్ alias కేఏపాల్ రాము. ఓకే, మన డైలాగ్స్ కూడా అన్ని మనం మాట్లాడదాం, ఓకేనా? మరి జబర్దస్త్ లో ఫస్ట్ స్కిట్ కొట్టుకోవడం స్టార్ట్ చేసిందే మా స్కిట్. ఒక్క టీవీకి 2 రిమోట్ల ఎందుకని అని చమ్మక్ చంద్రన్న టీవీలో ఫస్ట్ స్కిట్ చీర కట్టుకొని చేశాను. తర్వాత తాగుబోతు క్యారెక్టర్ కూడా చాలా చేశాను. అన్నా లింగాన్న వచ్చేసానన్న పదన ఓట్లేసి అవుతాం, ఏ గుద్దుడే గుద్దుడు, గుద్దుడే గుద్దుడు, పదన ఓట్లే, ఇలా చేయడం జరిగింది జబర్దస్త్ లో. అదేవిధంగా నాగబాబు గారి క్యారెక్టర్ కూడా ఎక్కువ చేయడం జరిగింది జబర్దస్త్ లో. అతి ఎక్కువ నాగబాబు గారి క్యారెక్టర్స్ కూడా నేను చేశాను, మీరు చూసే ఉంటారు. అరే సూపర్, అరే ఎక్సలెంట్, అరే ఆమనగల్ జాతర మాత్రం సూపర్, అరే అది నిజంగా సూపర్. అలా మీకు నచ్చిందని కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. ఇంకొక ఆయన వచ్చారు జబర్దస్త్ లో ట్రెండింగ్ స్టార్. ఆయన ఇప్పుడు సినిమాలో బిజీగా. హలో హాయ్ సూర్యాపేట్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆమనగల్ అంటే గల్లీ. హ్యాపీ హోలీ. నల్గొండ జిల్లా ఆమనగల్ హ్యాపీ హోలీ. అబ్బా ఏమన్నారా, మొత్తం కలకలకలాడిపోతుంది. ఆమనగల్ అంటే మామూలు లేదు. అంటే అందరికీ నమస్తే, శరీరం అందరికీ నమస్తే, నమస్తే అన్నలే. ఓకే అబ్బా ఓకే. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? పెంచాలి, పెంచాలి. మా వాళ్ళ ఎనర్జీ మొత్తం బయటికి వస్తున్నారు, తట్టుకోవాలి. ఆ సౌండ్ వినిపించుకొని పెంచాలి. అక్కడున్న కుర్రాళ్ళు, ఇక్కడున్న అందగాళ్ళు. ఆలగడప టీం కెప్టెన్ గాని వారి కోచ్ గాని ఎవరు వచ్చినా ఏం లేదు, దయచేసి పైకి రండి. ఆలగడప మధు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కావున మధు ఇందాక అనౌన్స్ చేయడం జరిగింది. కావున అందుబాటులో ఉన్నటువంటి యొక్క దాతలందరూ కూడా స్టేజీ వద్ద బహుమతి ఈ యొక్క మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి చేతి నుంచి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఆలగడప టీం కెప్టెన్. అదే విధంగా 4వ బహుమతి గోపి యాదవ్, మన చిరుమల కృష్ణ గారు, చిరుమల కృష్ణ గారు రాష్ట్ర నాయకులు.
నవీన్ గారు, సుధా బాలన్న గారు, తిమ్మరి కృష్ణారావు గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారు, మన లక్ష్మీగూడెం భరత్ గారు, మన ఆవనేలు సర్పంచ్ సందీప్ గారు, వచ్చిన నా అక్కలకు, నా చెల్లెలకు, తమ్ములకు, అన్నలకు అందరికి కూడా పాదాభివందనాలు, పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా మన గౌరవనీయులు, మన మిర్యాలగూడ శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా ఈ ఆర్గనైజర్స్ సర్పంచ్ గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ ఆమన్గల్ జాతర చూస్తే చాలా సంబరంగా ఉంది. చిన్నతనం మా బొర్రాయపాలెం జాతర చూసినట్టు ఉన్నది. కాబట్టి ఈరోజు జబర్దస్త్ టీము అక్కడ ఆర్కెస్ట్రా కూడా మంచి ఊపులో ఉన్నారు అందరు. కాబట్టి వాళ్ళందరూ జబర్దస్త్ టీవీని డబ్బులు తీసుకుపెట్టి తీసుకొచ్చినాం కాబట్టి వాళ్ళందరూ చూడాలి. మీరు మమ్మల్ని రోజు చూస్తూనే ఉంటాం వాళ్ళు, కానీ రోజు చూడలేదే వాళ్ళందరూ ఆటపాట చూసి ఈ శివుని అనుగ్రహం మొత్తం ఈ మండలం మీద, మా మిర్యాల కాన్స్టెన్సీ మీద, నల్గొండ జిల్లా మీద అందరూ 3 పువ్వులు 6 కాయలు వర్తిల్లాలి. మీరందరూ చదువుల్లో మంచిగా గారికి స్వాగతం సుస్వాగతం తెలియపరుచుకుంటూ ఈ యొక్క జాతరని ఉద్దేశించి వారిని మాట్లాడవచ్చు. జై కాంగ్రెస్! నేను అక్కడ హుషారే లేదు అసలు. హుషారు పిల్లలు, జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఆ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మన మిర్యాలగూడ ప్రజల పైన, అందరి పైన, రైతు వ్యాపారంగా అన్ని రకాలుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళం కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ చేసుకుంటూ మనందరం స్పెషల్ రైతు వారిగా ఉన్న అందరినీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కాంగ్రెస్! ఎదిరించుకుంటూ ఎక్కిన రాము ఒక మెట్టు చెత్తల చెయ్యిర్ల చూస్తమీ కట్టు మల్ల మల్ల హక్కులై వదిలి చెత్తను పట్టు చెరగొట్టి చెప్పినో వేటాడి వెంటాడి నేను గద్దె దిప్పినో అయినగాని ఎదుర్ర నన్ను రక్కు వంచనా రెపరెపలాడిందిర జెండా ఎంత తెచ్చి కలిసి కోటల మీద సందేశం ఉంది నాన్న, విను. ఒక రక్తబీజుడు రాక్షసుడు ఘోర తపస్సు చేసి ప్రతి రక్తపు చుక్క నేలపై పడగానే మరో రక్తబీజుడు పుడతాడని బ్రహ్మదేవుడి నుంచి వరం పొందాడు. ఆ శక్తితో అతను భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించాడు.
విశాలాక్షి భీమాక్షి రావే రామాయణాక్షి పరమాణాక్షి సృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి జగత్సాకాళి నువ్వే నవ దుర్గామాత నువ్వే దుర్మదాంగుల న్యాయం దుర్ముటగా ఇలాంటి కళ్యాణ నాయకుడైనా సంహారకాళి వీరకాళి శూరకాళి హుంకారకాళి మాయకాళి మహంకాళి భల్లకాకరకాళి పెట్టినాదిరా ప్రేమ పంచి పేదవా నీ కాసిలోని మట్టు పట్టిలోని పాట తీయకుంటే నాశనం చేస్తోంది. లోక కళ్యాణం కోసం, శాంతి కోసం నీవు ఆగాలి. తపస్సుతో అపారమైన శక్తిని సంపాదించాడు. కానీ ఆ శక్తిని అహంకారంతో వినియోగించడం వల్లనే తానే నాశనమయ్యాడు. మాతా కాళీ అతనికి శిక్ష చూపినప్పుడు ఆమె కోపం అదుపు తప్పితే లోకం నాశనమవుతుంది. అప్పుడే శివుడు వచ్చి తనను తానే తలవంచాడు. అది శక్తికి నమస్కారం కాదు, శక్తి ఎప్పుడూ నియంత్రణలో ఉండాలన్న సందేశం. ఈ కథలో కేవలం పురాణాలు కావు,
ఆడపిల్లలో ఉన్న శక్తిని గౌరవించాలి. శక్తి రక్షణకు, శాంతి కాపాడేందుకు మాత్రమే ఉపయోగపడాలి. అది ఆ అమ్మ కాళి, ఆ పరమశివుని ఆంతర్యం. ఒళ్ళు పులకరించింది. సాక్షాత్తుగా కాళికామాత పరమశివుడే ఈ రోజు మన పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. ఒక్క 5 నిమిషాలు బండి. వారికి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోరాటం మొదటి బహుమతి 30,000 పదాలు. హలో, మన అన్నారగూడెం సెకండ్ ప్రైజ్. అదేవిధంగా ఈ పాపకు మన చైర్మన్ బ్రహ్మదేవ విద్యాసాగర్ గారు సన్మానం చేస్తున్నారు. అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఈ యొక్క 2వ ప్రైజు బహుమతులు చేసిన వారి కుటుంబాలకు దేవాలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు రామలింగేశ్వర స్వామి భగవంతుని దయ వల్ల ఆరోగ్యాలతోటి ఇట్లనే మంచిగా ఉండి చదువులలో కూడా మంచిగా ప్రతిభ కలపరిచి ప్రతి సంవత్సరం మా జాతరలో నృత్యం చేయవలసిందిగా అఖిలని వారికి దేవాలయ ఎంప్లాయీస్ యూనియన్ ఆమనగల్లు గారు రమ్మనండి. ఎక్కడున్నా ఈ ఆమనగల్లు ఎంప్లాయీస్ విధంగా 5వ బహుమతి కోలాటం చెట్టుగూడెం. అదేవిధంగా 6వ బహుమతి 16,000 మన కాసరబాద వారికి. ఎంఆర్పిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ బహుకరిస్తుంది ఫస్ట్ ప్రైజ్ కోలాటానికి. వారికి కోలాటం 3వ ప్రైజ్. సర్పంచ్ సతీష్ గారికి అందరం కిందికి దిగితే కార్యక్రమాలు నడుస్తాయి. దయచేసి వాలంటీర్లు అందరూ పోవాలి. పోలీసు అన్న అందరినీ బయట పంపి, అందరూ బయట పడి కార్యక్రమాలు నడుస్తాయి. Oh,
అది ఏ పాట? ఏదో ఒక పాట ఫణి గారు మళ్ళీ డాన్స్ చేస్తారు. చెట్టి గారు మిమిక్రీ చేస్తారు. పని కాదు లాహరి అదే 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 నేను ఎవరు మోసం చేయలేదు. అమ్మా ఈ గడ్డ మీద పుట్టా మీ గడ్డ పండు మిచ్చద్దు పట్ల లోకల్. ఎస్ చండీగఢ్ లోకల్ మాది సూర్యాపేట లోకల్. సూర్యాపేట పక్కన బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో సూర్యాపేట పక్కన పండమించద్దు పట్ల పిల్ల కదా పెళ్లి కూడా అయింది నాకు ఇద్దరు పిల్లలు. వస్తే రాము సూర్యపేట కొత్త బిడ్డ. సో నిజంగా మీ బ్లెస్సింగ్స్ అందరూ కావాలి. సో ఇప్పుడు మరొక యాక్ట్ వస్తుంది. రాము ఆ యాక్ట్ వచ్చే ముందు ఆ యాక్ట్ గురించి మనం బాగుంది కదా చాలా చక్కటి కార్యక్రమం కదా కాదు మనం చెప్పాలి కదా. ఒక రాయి దగ్గర నిల్చుని తన ఆయుధాన్ని వదిలేశాను. చేతులు తెలియకుండానే నమస్కరించాను. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. ఆ రోజు నుండి ఆ ఊరి దైవం రాజుగారి ఊళ్ళో వచ్చి స్థిరపడింది. రాజుగారి ఊరు ఆ ఊరి వాళ్ళదయ్యింది. రాజుగారి ఇంట్లో సంబరాలు జరిగింది. ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటే దేవుడికి ఇచ్చిన మాట తప్పినట్టు. ఇలాంటి నాటకాలు నేను చాలా చూశాను. పంజుల్లి ప్రస్తుతానికి నేను అడగటానికి ఏమీ లేదు. నాకుంది. ఈ ఆస్తి, ఈ భూమి, ఇవేవి కూడా ఈ ఊరి వాళ్ళే కావు, నాది. దీన్ని నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి. జాగా ఊర్లో ఊరు వాళ్ళకి చెందిందా? ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, దేవుడు నర్తకుడు మాట్లాడుతున్నాడా? ఎప్పుడు చూస్తున్నా దేవుడు దేవుడు అంటే ఎక్కడున్నాడు? యువతే తీర్మానానికి దొరికిరాడు నాలుగేంట్రా, వాడి సంగతి నేను చూసుకుంటాను.
ఈ యొక్క దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు బ్రహ్మదేవుడు విద్యాసాగర్ గారు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా మన ఆవనగల్లు సర్పంచ్ లైదేవగూడెం మన అదే విధంగా మన లైదేవగూడెం సర్పంచ్ భరత్ గారు అదే విధంగా రేపు 4 గంటలకు సాయంత్రం మన రామలింగేశ్వర పార్వతి అమ్మవాళ్ళు మన ఆమనగల్లు చెల్లో చెప్ప వస్తుంది, ఊరేగింపు ఉంటుంది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు తెల్లవాళ్ళు ఉంటాయి. దయచేసి కమిటీకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రచ్చారవి వాడి నా క్లాస్మేట్ అయితే వాడిని నేను ఎగ్జామ్ రాస్తుంటే వాడేం నన్ను చూపించమంటుడు. నాకు రాదురా అని నేను అడవకొండలా రచ్చారవి నేను మంచి దోస్తులు. నాకు జబర్దస్తిలా చమక్ చంద్ర లాంటి వాళ్ళు చాలా మంది దోస్తులు. నెక్స్ట్ అందరినీ పట్టుకొస్తాం. ఆవునగల్లు జాతరలా జబర్దస్త్ టీం ఉండాలి. ఒకసారి రామన్న మన ఏకపాల్ మంచి మిత్రులు, మన మంచి కార్యక్రమాలు ఇస్తారు. వీళ్ళందరికీ కూడా దేవాలయటువంటి తరఫున నేను ధన్యవాదాలు చేస్తున్నా. మీరు కూడా రచ్చదేవి